హ్యాపీ సండే. ఇవాళ మటన్ బిర్యానీ ఎలా చేసామో చెప్తాను. మటన్ బిర్యానీ ముందుగా కడుక్కొని చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ఇంట్లోనే తయారు చేసుకున్న గరం మసాలా అన్నీ, నూనె, సరిపడినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకొని కలుపుకొని కాసేపు పక్కన పెట్టుకొని 6 విజిల్స్ వచ్చాక మళ్ళీ అందులో కాగబెట్టిన నూనె, ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసుకొని మళ్ళీ 6 విజిల్స్ వచ్చాక పక్కన పెట్టుకొని ఇప్పుడు మటన్ బిర్యానీ కోసం కాస్త నూనె, షాజీరా, మొగ్గ, బిర్యానీ సామాను ఇవన్నీ వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలండి. మనం ముందుగానే బాయిల్ చేసుకున్న మటన్ ఉంది కదా, అందులో సరిపడా ఉప్పు, కారం, పసుపు అన్నీ సరిపోయేలేదో చూసుకొని ముందుగానే మనం బాగా బాయిల్ చేసేసుకున్నాం కాబట్టి బిర్యానీకి ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని ఇప్పుడు పుదీనా, ఫ్రెష్ పుదీనా అండి, మా తోటలోనే పూసిన పుదీనా అదంతాను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత బాగా మగ్గుతుందో. బాగా ఫ్రై చేసుకోవాలండి. కాసేపటి తర్వాత మనం ముందుగానే బాయిల్ చేసుకున్న మటన్ని ఇందులో వేసుకోవాలి. చూడండి ఎంత బాగా బాయిల్ అయిందో మటన్, చూస్తేనే నోరు ఊరిపోతుంది. పీసెస్ కూడా చాలా మెత్తగా వచ్చాయి. ఎంత బాగా వచ్చిందో అసలు మీరు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మటన్ ఎప్పుడైనా సరే చాలాసేపు బాయిల్ చేస్తేనే ఆ టేస్ట్ ఉంటుంది. పీసెస్ కూడా బాగా బాయిల్ అవుతాయి. చూడండి ఆ గ్రేవీ మనకి ఎలా తెలుస్తుందో, మటన్ బిర్యానీకి ప్రిపేర్డ్గా ఉంది అన్నట్టు కదా. జస్ట్ కిడింగ్ అండి. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ మనం పక్కనే బాస్మతి రైస్, సాజీరా, కొంచెం లెమన్, సాల్ట్ వేసుకొని మనం బాయిల్ చేసుకున్నాం. రైస్ కొంచెం ఒక 70 to 80% బాయిల్ అయింది అన్నప్పుడు మనం తీసుకొని స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆల్రెడీ మనం మటన్ వేసుకున్నాం కదా, దానిపైన ఆ రైస్ అంతా వేసేసుకొని చక్కగా దాన్ని మళ్ళీ ఒక లేయర్గా నేను వేసేసుకొని పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను. మళ్ళీ ఇంకొక లేయర్ ఆఫ్ రైస్ వేసుకున్నాను. చూడండి ఎంత బాగుందో. చాలా చాలా పొడిగా చాలా భలే వచ్చిందండి రైస్ కూడాను. అసలు మా ఇంట్లో భలే తింటారు బిర్యానీ అంతా కూడా. అదిగోండి ఇంకో లైన్ వేసాను కదా, ఆ లేయర్ తర్వాత మళ్ళీ నేను ఆ ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర అన్నీ స్ప్రెడ్ చేసేసుకొని మొత్తాన్ని మళ్ళీ నేను ఒక 5 to 10 minutes నేను దమ్ అయితే చేస్తాను. అప్పుడైతే మనకి ఆనియన్లో ఉన్న చక్కటి ఆ ఫ్లేవర్ అనేది భలేగా దమ్ అయిపోతూ ఉంటుంది. పీసెస్ కూడా చక్కగా బిర్యానీకి మనకి దమ్ అవుద్ది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దమ్ బిర్యానీ అందరూ చేస్తారు, చాలా బాగుంటుంది. ఇంకా యమ్మి తినాలి అనిపిస్తుంది. బట్ సండే వచ్చేసరికి మనకి ఈ బిర్యానీ లేకపోతే మా ఇంట్లో అసలుకి అమ్మ బిర్యానీ అంటారు. అసలు ఇప్పుడు ఈ బిర్యానీ తిని ఇంకా నేను లాలీపాప్స్ కూడా చేశాను. నేను కొంచెం ఆ గంజి అయితే వంపేశాను కదండి, అది కూడా కొద్దిగా వేసాను. ఏదన్నా మనకి కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుంది కదా అనేసి అలా కూడా చేశాను. లాస్ట్లో కొంచెం ఫ్లేవర్ కోసం నేను లెమన్ జ్యూస్ కూడా పిండడం జరిగింది. సో లాలీపాప్స్ కూడా చేశాను. అది ఇంకొక వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. కొత్తగా స్టార్ట్ చేశాను, నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నానమ్మా. థ్యాంక్ యూ. గుడ్